హాయ్, వెల్కమ్ టు భువికా స్టడీస్. మనం ఈ వీడియోలో 100% సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. 20 డేస్ ప్రిపరేషన్ ప్లాన్, ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ కోచింగ్ ద్వారా అనమాట. ఇందులో నేను చెప్పబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి చదివితే చాలు 100కి 70 ఈజీగా తెచ్చుకుంటారు. ఓకే, మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకునే ముందు అందరూ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది, టీసీహెచ్ తీసుకుంటుంది అని చాలామంది కంగారు పడి భయపడుతున్నారు. ఎప్పటికీ చేంజ్ కాదండి. ఒకసారి మనకి నోటిఫికేషన్లో ఏదైతే వస్తుందో ప్యాటర్న్, అదే ప్యాటర్న్ మనకి ఎగ్జామ్లో మనం చూస్తాము. ఫస్ట్ CBT 1 గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్ అడుగుతారు. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 30 మార్క్స్ అనమాట. టోటల్ 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది మనకు వస్తుంది. సో అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 120 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్. అలాగే మనకి 1/3 మార్క్ కట్టింగ్ ఉంటుంది అనమాట ఈచ్ రాంగ్ ఆన్సర్కి. సో నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి 1/3 ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 2 గురించి తెలుసుకుందాం. స్టేజ్ 2 కూడా మనకి 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. కానీ మనకి జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి అడుగుతారు. మ్యాథమెటిక్స్ వచ్చేసి 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్. టోటల్ 120 మార్క్స్కి అడుగుతారన్నమాట. ఓకే, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. సేమ్ నెగిటివ్ మార్కింగ్ మనకి 1/3 అనేది ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఇప్పుడు మనం సిలబస్ తెలుసుకుందాం ఏమున్నాయో. ఈ సిలబస్ తెలుసుకున్న తర్వాత నేను ఏ టాపిక్స్ చదివితే మనం ఎక్కువ హై స్కోర్ చేయగలము, అంటే ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలనేది నేను ముందు చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనకి సిలబస్లో మ్యాథమెటిక్స్లో ఏముందనేది మనం తెలుసుకుందాం. మ్యాథమెటిక్స్లో వచ్చేసి మనకి నంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు రీజనింగ్ వచ్చేసరికి ఏవే టాపిక్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఎనాలజీ, కంప్లిటేషన్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజన్, సిల్లాలిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, పజిల్, డేటా సఫిషియన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, డిసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ గురించి తెలుసుకుందాం. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్, కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th CBSE, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, social and economic geography of India and world, Indian polity, governance, constitution and political system, general scientific and technology development including space, nuclear program of India, UN and other important world organizations, environmental issues, world at large, basics of computers and computer application, common abbreviation, transport system in India, Indian economy, famous personality of India. ఇవి మనకున్న సిలబస్. ఇప్పుడు మనం సిలబస్ మొత్తం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను సబ్జెక్ట్ వైజ్ ఏ టాపిక్స్ నేర్చుకోవాలనేది నేను చెప్తాను, నోట్ చేసుకోండి అందరూ. ఓకే, ఫస్ట్ వచ్చేసి జనరల్ సైన్స్లో వచ్చేసి ఎన్విరాన్మెంట్ నుంచి మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి 0 or 1 వస్తుంది. లైఫ్ ప్రాసెస్ ఇన్ ఆర్గానిజం ఆఫ్ ప్లాంట్స్ నుంచి 0 or 1 వస్తుంది. హెరిడిటీ నుంచి 1 లేదా 2 వస్తాయి. న్యాచురల్ రిసోర్సెస్ చూసుకుంటే 0.1 వస్తుంది. అనాటమీ అండ్ మాలిక్యూల్స్ 1 నుంచి 2 వస్తాయి. కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్ 1, 2, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ 1 or 2, మెటల్ అండ్ నాన్ మెటల్స్ 1 or 2, పీరియాడిక్ టేబుల్ 2 or 3, ఫోర్స్ అండ్ లా ఆఫ్ మోషన్ 0 or 1, వర్క్ అండ్ ఎనర్జీ రావచ్చు లేకపోతే 1 వస్తుంది. సౌండ్ నుంచి 1 వస్తుంది. లైట్ నుంచి 1,
ఎలక్ట్రిసిటీ నుంచి ఒకటి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఒకటి, డిసీజ్ రీజన్ అండ్ కాజెస్ నుంచి ఒకటి, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్ నుంచి ఒకటి లేకపోతే 2 వస్తాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఏవి చూసుకోవాలో చెప్తాను చూడండి. ఎకనామిక్స్ నుంచి 4 to 5 వస్తాయి. కరెంట్ అఫైర్స్ 3 to 4, జియోగ్రఫీ నుంచి 3 to 4, హిస్టరీ పాలిటీ నుంచి 4 to 5, మిసిలీనియస్ నుంచి 4 to 6, కంప్యూటర్స్ నుంచి 1 లేదా 2, స్పోర్ట్స్ 3 to 5, లిటరేచర్ అండ్ బుక్స్ అండ్ ఆథర్ నుంచి 2 to 3, అవార్డ్స్ 2 to 3. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్స్ చూడాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను, నోట్ చేసుకోండి. నోబెల్ ప్రైజెస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సెకండ్ వచ్చేసి పొలిటికల్ పార్టీ డీటెయిల్స్. థర్డ్ వచ్చేసి ఎనీథింగ్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫోర్త్ వచ్చేసి గేమ్స్, ఏషియన్ ఒలింపిక్. ఫిఫ్త్ వచ్చేసి డ్యాన్స్ ఫామ్. సిక్స్త్ వచ్చి ఇస్రో, ఎవ్రీథింగ్ ఇస్రో గురించి మొత్తం. సెవెంత్ వచ్చేసి కంప్యూటర్స్ గురించి. ఎయిత్ వచ్చేసి డిస్కవరీస్ ఇన్ లాస్ట్ 2 years. నైన్త్ వచ్చేసి ఎనీ రిలీజియన్ చేంజెస్. 10th వచ్చేసి పొల్యూషన్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గురించి. 11th వచ్చేసి లార్జెస్ట్, లాంగెస్ట్, బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా గురించి. 12th వచ్చేసి సోషల్ మీడియా బేసిక్స్ గురించి. 13th వచ్చేసి వరల్డ్ ఆర్గనైజేషన్ గురించి. 14th వచ్చేసి ఆఫీస్ హోల్డర్స్ ఇన్ ఇండియా. దీంతో పాటు ప్రజెంట్ వచ్చేసి మనకి కరోనా గురించి బిట్స్ రావడం జరుగుతాయి. అలాగే ఎన్ఆర్సీ ఆర్టికల్ 375 గురించి. ఇప్పుడు వచ్చేసి ఫార్మర్స్ స్ట్రైక్ చేస్తున్నారు కదా, వీటి గురించి. సో వీటి గురించి అన్ని బిట్స్ అనేది మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. సో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ నుంచి ఏమేమి టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలనేది నోట్ చేసుకోండి. సింప్లిఫికేషన్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 or 2 వస్తాయి. పర్సంటేజెస్ నుంచి 2 or 3 వస్తుంది. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 1 or 2 వస్తాయి. యావరేజెస్ నుంచి 2 or 3 వస్తాయి. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి 1 or 2 వస్తుంది. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 or 2 వస్తాయి. ఆల్జీబ్రా నుంచి 1 or 2 వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 or 3. నంబర్ సిరీస్ నుంచి 2 or 3. మెన్సురేషన్ నుంచి 1 or 2. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 or 2. మిక్చర్ ప్రాబ్లమ్స్ నుంచి 1 or 2. సో ఈ టాపిక్స్ ఒకటి బాగా ప్రిపేర్ అయితే చాలు, మనకి 30కి 25 క్వశ్చన్స్ అనేది వీటిలో నుంచే వస్తాయి. ఓకే, ఇప్పుడు రీజనింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. రీజనింగ్ వచ్చేసి క్లాసిఫికేషన్ నుంచి 0 or 2 వస్తాయి. ఎనాలజీ నుంచి 0 or 2 వస్తుంది. సిరీస్ నుంచి 1 or 3 వస్తాయి. కోడింగ్ నుంచి 0 or 2 వస్తాయి. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 0 or 2. క్లాక్ అండ్ క్యాలెండర్ నుంచి 0 or 2 వస్తాయి. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి 0 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, డైరెక్షన్స్ నుంచి 0 or 2. అరేంజింగ్ వర్డ్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఆర్డర్ నుంచి 0 or 2. వర్డ్ ఫార్మేషన్ నుంచి 0 or 2. మిస్సింగ్ నెంబర్స్ నుంచి 0 or 2. వెన్ డయాగ్రామ్స్ 0 or 2. పజిల్స్ 0 or 2. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి 0 or 3. సో ఈ టాపిక్స్ కానీ బాగా ప్రిపేర్ అయితే మనకి రీజనింగ్ 30కి 24 ఖచ్చితంగా వస్తాయి. సో నేను ఇప్పుడు చెప్పిన వెయిటేజ్ అన్ని లాస్ట్ 10 years పేపర్స్ అన్నీ గ్యాదర్ చేసి చూసి తీసిన వెయిటేజ్ అనమాట. సో ఈ టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఆర్ఆర్బి అండ్ టీపీసీ 20 days ప్లాన్ ఇది. ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ కోచింగ్తో 100% సెలెక్షన్. ఇవి చదివితే చాలు, 100కి 70 ఈజీగా రా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఫర్ ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.